హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు నేను చేసే వీడియో ఏంటంటే యూకేలో చేపలు కూరగాయలు రేట్లు ఎట్లున్నాయో దాని గురించి వీడియో తీద్దామని అనుకున్నాను అనమాట. సో నేను ఇప్పుడు బయలుదేరిన చేపలు తెచ్చుకుందామని చెప్పేసి ఇక్కడే ఇంటి దగ్గరలోనే ఒక షాప్ ఉంటుంది, ఆఫ్ లైసెన్స్ షాప్. సో మోస్ట్లీ రన్ బై శ్రీలంకన్ పీపుల్. ఈ శ్రీలంక వాళ్ళు అండ్ బంగ్లాదేశీ వాళ్ళు, పాకిస్తానీస్ చాలా మట్టుకి ఇక్కడ మీట్ షాప్స్ పెట్టుకుంటూ ఉంటారు అనమాట, కన్వీనియంట్ స్టోర్స్. సో ఇలాంటి స్టోర్లలో మనకి ఏంటంటే అన్ని గ్రాసరీస్ దొరికిపోతాయి ఇండియన్వి. సో నేను వెళ్తున్నా ఈరోజు చేపలు తెచ్చుకుందాము. నేను ఈరోజు మీకు చూపిస్తాను రేట్లు, ఇంకా మాకు ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. సో ఈరోజు నా ఆఫ్. సో ఈరోజు ఏదైనా వంట చేసుకుందాం, చేపలు ఫ్రై చేసుకుందాం అని చెప్పేసి చేపలు తెచ్చుకొని పోతున్నా. సో ఆ షాప్ కనిపిస్తుంది కదా, అదే అనమాట. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద ఆఫ్ లైసెన్స్ షాప్. కానీ ఇందులో ఏంటంటే అన్నీ ఫ్రోజన్వి దొరుకుతాయి చాలా మటుకి. కానీ ఫ్రోజన్వి నాకు తినబుద్ధి కాదు, కానీ ఫ్రెష్ది తెచ్చుకుందాం అని చెప్పేసి ఇంకా బయలుదేరిన అనమాట. సో లెట్స్ గో. సో ఇట్లా బయట ఉన్నాయి కదా ఇవన్నీ కూరగాయలు ఇట్లా బయట పెట్టేస్తారనమాట. మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇక్కడ ఉల్లిపాయలు, నిమ్మకాయలు, అన్ని ఆకుకూరలు కూడా మంచి దొరుకుతాయి ఫ్రెష్గా. సో ఇక్కడ బుట్టలు పెట్టిన ఏంది అని అంటే ఇవి కొంచెం పాడైపోతుంటే ఆయన పెట్టేస్తాడనమాట బయట. కొన్ని తక్కువ ప్రైజెస్లో అమ్మేస్తూ ఉంటారు. ఇది చూడండి, ప్రాన్స్ ఇట్లా ఫ్రెష్గా లండన్ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు అనమాట బల్క్లా. సో చేపలు, రొయ్యలు, క్రాబ్స్ ఇలా దొరకవు అనేది ఏమి ఉండదు, ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఇంకా ఫ్రెష్ కూడా ఉంటుంది. ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. చికెన్ ఇట్లా బర్డ్ దొరికిపోతుంది. సో మనకు చికెన్ కావాలంటే ఇట్లా మొత్తం బర్డ్ తీసుకోవాలన్నమాట. సో ల్యాంబ్, షీప్, డియర్ అన్నీ దొరికిపోతాయి ఇక్కడ. దొరకది అన్నట్టు ఏముండదు. ఇది ఇండియన్ గ్రాసరీస్, అన్ని మసాలాలు, ఉప్పులు, పప్పులు అన్నీ. ఇవన్నీ ఏంటంటే ఫ్రిడ్జ్లో ఫ్రోజన్ అనమాట. ఫ్రోజన్ ఫిషెస్, ప్రాన్స్ ఇవన్నీ ఫ్రోజన్ ఏంటంటే కొంచెం తక్కువ రేట్ ఉంటుంది. చాలా మట్టుకి ఇక్కడ ఫ్రోజన్వి కూడా తీసుకుంటూ ఉంటారు. కూరగాయలు కూడా ఫ్రోజన్గా ఉంటాయి. బెండకాయలు, దొండకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ప్రతి ఒక్కటి ఇక్కడ ఫ్రోజన్ దొరుకుతుంది అనమాట. చాలా మట్టుకి మనుషులు ఇక్కడ ఫ్రోజన్ తీసుకుంటూ ఉంటారు. సో అక్కడ ఉంది చూడు ఆరెంజ్ కలర్ది, అది సాల్మన్ ఫిష్. సో ఇక్కడ చాలా మట్టుకి మనుషులు సాల్మన్ ఫిష్ తింటూ ఉంటారు ఇక్కడ చీప్ కాబట్టి. సో నేను తీసుకునేది ఏంటంటే కింగ్ ఫిష్, అది తీసింది కదా పెద్దది. సో అది కింగ్ ఫిష్ అనమాట. అది నాకు ఎందుకు నచ్చుతుంది అంటే అందులో ముళ్ళు ఉండదు. సో అందుకని చెప్పేసి నేను అదొకటే ఫిష్ తీసుకుంటా ఉంటా. సో ఈరోజే కట్ చేస్తున్నట్టున్నాడు ఫ్రెష్. నాతోనే బోని అనమాట. అది నాకు ఎంత కావాలో అంత పీస్ తీసేసి తక్కింది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాడు. చూడండి, ఇవన్నీ ఇండియన్ ఫిషెస్, నాకు పేర్లు తెలియవు కానీ రకరకాల ఫిషెస్ అయితే దొరుకుతాయి. ఇదైతే పాంప్లెట్స్ అవి అది తెలుసు నాకు. పాంప్లెటా ఏదో అంటారు కదా. సో ఇట్లాంటి ఫిషెస్, క్రాబ్స్, ప్రాన్స్ అన్నీ దొరుకుతాయి. సో నేనైతే ఫిష్ తీసేసుకున్నా. ఇప్పుడు నేను వెళ్తున్నాయి కంటే కూరగాయలు తీసుకురానికి, వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకురానికి అని చెప్పేసి నేను మార్కెట్కి వెళ్తున్నాను అనమాట నడుచుకుంటూ. దగ్గరనే 1 మైల్ అనమాట. సో నేను వెళ్ళి ఈరోజు కూరగాయలు అవన్నీ తెచ్చుకుందామని చెప్పేసి. చూడండి, ఉల్టా వచ్చేసింది. అది అసలు ఎందుకు ఉల్టా వచ్చిందో నాకు కూడా అర్థమైతలేదు. సో ఏదో తీద్దాం అనుకొని ఏదో అయ్యింది అక్కడ వీడియో. సో అదనమాట. సో నేను వెళ్తున్నా, మధ్యలో ఇదొక బ్రిడ్జ్ వస్తుంది, ఇదొక మధ్యలో మాల్ వస్తుంది. దీన్ని ఎస్కేప్ మాల్ అంటారు అనమాట. సో ఈ మాల్ చూడండి ఎంత బిజీగా ఉందో, అంత పార్కింగ్ మొత్తం ఫుల్ అయిపోతుంది. సాటర్డే సండే రాగానే అందరు ఇంట్లోకి బయటకు వచ్చేసారు పిల్లలని తీసుకొని. ఎందుకంటే వాళ్ళు అస్సలు ఇంట్లో ఉండరు అనమాట. అది కూడా కొంచెం ఎండ వచ్చిందంటే ఇంకా కథ, మీకు ఇంట్లో అస్సలకే ఉండరు, బయటికి వెళ్తూనే ఉంటారు తిరగనికి, అదని ఇదని. సో నేను ఇక్కడ ఈ బ్రిడ్జ్ చూపిస్తున్నా కదా, ఈ బ్రిడ్జ్ చాలా డేంజర్ అనమాట. ఇక్కడ ఒకప్పుడు కొన్ని ఇయర్స్ బ్యాక్ ఇక్కడ మర్డర్ అయిందంట, ఒక 3 years బ్యాక్. అప్పటి నుంచి ఇక్కడ కెమెరాస్ ఇన్స్టాల్ చేశారు. ఈ బ్రిడ్జ్ ఏంటంటే ఇది ఒక కైండ్ ఆఫ్ ప్లేస్ ఫర్ పీపుల్ టు కమ్ అండ్ సిట్ అండ్ స్మోక్ అనమాట. ఇక్కడ చూడండి, బాటిల్ అంతా ఇరిగిపోయింది, పలగొట్టుంది. సో ఇక్కడ ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చొని వీడ్ స్మోక్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ ప్లేస్ చాలామంది ఇక్కడ డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు ఈ బ్రిడ్జ్ కింద కూర్చొని. సో ఇక్కడ ఒక మర్డర్ కూడా జరిగింది, ఒక అమ్మాయిని చంపేసారంట, అట్లా టాక్ ఇక్కడ అంతా. సో నాకు ఇక్కడ నుంచి వెళ్ళాలి రావాలంటే మస్తు భయం వేస్తూ ఉంటుంది, ఎస్పెషల్లీ రాత్రి. ఎందుకంటే ఇక్కడ వింటర్స్లా 3 o'clock చీకటి అయిపోతుంది. ఎక్కడన్నా వెళ్ళి రావాలంటే మస్తు భయం వేస్తుంది. ఇక్కడ ఏదైనా కూడా మనం అంతా నడుచుకుంటూనే పోతూ ఉండాలి. కార్ డ్రైవింగ్
వస్తే కానీ కార్ తీసుకోవచ్చు, కానీ నాకు రాదు కాబట్టి నేను తీసుకొని చూడండి. ఆల్ టైప్ ఆఫ్ డ్రింక్స్ 50p అంట. 50p అంటే 50 రూపీస్ అనమాట. దీన్ని ఓపెన్ మార్కెట్ అంటారు. ఇట్లా బయట సామాన్లు పెట్టేసి ఇక్కడ అన్నీ అమ్ముతూ ఉంటారు అనమాట. మనకి ఏది కావాలంటే మనం అది తీసుకోవచ్చు. గ్రాసరీస్ కాదు సారీ, అన్ని హౌస్ హోల్డ్ థింగ్స్ అమ్ముతూ ఉంటారు. లైక్ ప్లేట్స్, గ్లాసెస్, వాటర్ బాటిల్స్, బెడ్షీట్స్ అన్నీ. ఇది ఎంట్రన్స్ ఆఫ్ ది ఓపెన్ మార్కెట్ అంటారు. ఇది ఒక కైండ్ ఆఫ్ అన్ ఏషియన్ మార్కెట్ అనమాట. ఇక్కడ అన్ని కూరగాయలు, వెజిటేబుల్స్ అన్నీ ఏషియన్వి దొరికిపోతాయి ఇక్కడ. ఇది చూడండి కటింగ్ షాప్. ఇక్కడ ఒక్క కటింగ్ చేయడానికి వాడు మినిమం 25 to 30 pounds తీసుకుంటాడు. ఐ థింక్ ఇప్పుడు 40 pounds కూడా తీసుకుంటున్నట్టున్నాడు. సో ఇండియన్ రూపీస్లో అయితే 4,000 రూపాయలు ఒక్క కటింగ్కి బాయ్స్కి. ఇది చూసిర్రా అన్ని కూరగాయలు, చామగడ్డలు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. కానీ ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్. ఇది చూడండి బాసన్ల స్టోర్. ఇది చూసినప్పుడు ఎలా లోపల పోయి ఏదో ఒకటి కొనుక్కోవాలని అనిపిస్తుంది. మళ్ళీ అనిపిస్తుంది ఎందుకులే డబ్బులు వేస్ట్, అవసరమా మనకని అనిపిస్తుంది. మంచిగా పేర్లు కూడా రాసిస్తాడు దానిపైన. అయినా ప్రతి ఒక్కటి దొరుకుతుంది అనమాట. మనం ఇండియా నుంచే తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొనుక్కోవచ్చు గిన్నెలు ఎవరన్నా వచ్చే వాళ్ళు ఉంటే. ఇది చూడండి చైనీస్ బండి. అండ్ ఇదొక షాప్ ఉంది టేస్ట్ ఆఫ్ ప్యారడైజ్ అని చెప్పేసి. ఇది ఇండియన్దే. ఇక్కడ ఏంటంటే మంచిగా సమోసా చాట్, పాపిడి చాట్, సమోసాలు, టీ, చాయ్, దోశ, వడపావ్ అవన్నీ దొరుకుతాయి అనమాట. చాలామంది ఇండియన్స్ ఇక్కడికి వచ్చి తింటూ ఉంటారు. ఇది చూసిరా బెండకాయలు డబ్బాలేసి అమ్ముతుండ్రు. అది లెక్క పెడితే 10 బెండకాయలు ఉంటుంది. 1.5 pound అంట. అంటే 150 రూపాయలు అది ఒక్క డబ్బాకి. అందులో 10 బెండకాయలు కూడా ఉండవు. ఇవన్నీ ఇట్లా బయట పెట్టి ఎందుకు అమ్ముతారు అంటే ఇది 1 poundకే అమ్ముతారు అనమాట. కొంచెం పాడైతుంది అని అంటే ఇట్లా బయట పెట్టేసి తొందరగా అమ్మేస్తారు. అందరు తీసుకోవచ్చని. ఇది చూడండి వాటర్ మిలన్ ఒక్కటి 499 అంటే ఆల్మోస్ట్ 500 రూపాయలు ఒక్క వాటర్ మిలన్ అనమాట. ఇది వెయిట్తో సంబంధం లేదు దానికి. కొన్ని ఇట్లా పెద్ద కూడా ఉంటాయి అనమాట. దాన్ని ఏం చేస్తారంటే ఇట్లా ముక్కలు కోసి దాన్ని పర్ ఎల్బీ అంటే పర్ కేజీ లెక్క అమ్ముతారు. సో ఒక్క కేజీ 70p అంటే 70 రూపీస్ అనమాట ఇండియన్ రూపీస్లా. సో 70p. ఎన్ని కేజీస్ ఉంటే అన్ని పైసలు మనం కట్టి తీసుకోవాలి. ఈ స్ట్రాబెర్రీస్ చూసిరా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, అసలు మంచిగా ఆర్గానిక్గా పెంచుతారనమాట ఇక్కడ. స్ట్రాబెర్రీస్ చాలా మంచిగా ఉంటాయి. ఇది యావకాడో చాలా మంచిది కూడా హెల్త్కి. ఇక్కడ సీజన్ లేకుండా గ్రేప్స్ కానీ అన్ని ఫ్రూట్స్ మాత్రం దొరుకుతాయి. ఇది కీవీ, ఇది పియర్స్. సో ఇక్కడ ఏంటంటే నాకు నచ్చేది ఒక్కటి మంచిది ఏంటంటే అన్ని ఫ్రూట్స్ మంచిగా ఫ్రెష్గా దొరుకుతుంది. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్గానికలీ గ్రోన్ అనమాట. సో అదొక్కటి మంచిగా అనిపిస్తుంది. చాలా ఫ్రూట్స్ అయితే మస్తు దొరుకుతాయి ఇక్కడ. నాకు ఇక్కడ అయితే మస్తు ఇష్టం. ఇది చూసి నా మక్క బుట్ట ఒక్కటి 199 అంట. అందులో 3 ఉంటాయి. సో అంటే 200 రూపీస్ అనమాట. ఇదేం ఫ్రూట్ హనీ మెలన్ అంట. ఇది ఏందో నేను ఎప్పుడు వినలేదు, తినలేదు కూడా. ఇది చూడండి పైనాపిల్ 400 రూపాయలు ఇండియన్ రూపీస్లో. ఒక్క పొమగ్రెనేట్ దానిమ్మ పండు ఇది వచ్చేసి ఐ థింక్ 250 అంటే 250 రూపాయలు. 250 రూపీస్ ఒక్క దానిమ్మ పండు అనమాట. చూసిర్రా ఆప్రికాట్ ఎంత బాగుందో. నేనైతే అన్ని ఫ్రూట్స్ తెచ్చుకుంటాను, అన్ని ఫ్రూట్స్ తింటాను. నాకు మస్తు అనిపిస్తుంది. చెరీ టమాటోస్, కుకుంబర్స్ ప్రతి ఒక్కటి దొరికిపోతుంది. ఈ మ్యాంగోస్ అయితే ఎంత స్వీట్గా ఉంటాయో. 99 రూపీస్కి 3 మ్యాంగోస్ అంట. నేనైతే తీసుకున్నా. ఈ కివి కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. మనము ఇండియాలో ఎక్కువ తినమో నాకు తెలియదు. నేనైతే తిండే ఎక్కువ, కానీ ఇక్కడైతే నేను అన్ని ఫ్రూట్స్ మస్తు తింటాను. ఇక్కడ దొరికేటి అన్నీ ప్రాబబ్లీ ఇట్లాంటి ఫ్రూట్సే ఉంటాయి. అన్నీ దొరుకుతాయి, దొరకవని కాదు. దొరకని కూడా ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసి తీసుకొని వస్తారు. ఈ చూసిరా మష్రూమ్ ఎంత పెద్దగా ఉందో. అసలు ఒక్క మష్రూమ్ చూడ ఎంత పెద్దగా ఉందో. ఈ ఒక్క మష్రూమ్ వచ్చేసి 199 అంట. 1 pound 99 pence. ఇవి చూడండి బెల్ పెప్పర్స్ మంచిగా కలర్లా సాలెడ్స్కి మంచి పనికొస్తుంది. ఎంత బాగున్నాయి. ఇది కూడా చిన్న మష్రూమ్స్ 99p అంటే 99 రూపీస్ ఒక్క ట్రే అనమాట. ఇదేమో కొరియాండర్, కొత్తిమీర, ఇంకా పార్స్లే ఇట్లా అమ్ముతారు. అన్నీ దొరుకుతాయి ఇక్కడ. క్యాబేజ్ అని, బీట్రూట్, వంకాయలు, చిక్కుడుకాయలు, బీరకాయలు, బెండకాయలు అన్ని కూరగాయలు మనకు దొరుకుతాయి ఇక్కడ. వీళ్ళు తెచ్చి అమ్ముతారు. చిక్కుడుకాయలు చూడండి 150 per tray. అది ఒక 1/2 kilo అట్లా ఉండొచ్చు. కానీ మంచినే ఒక 2 ట్రేలు తీసుకున్నా మనకు పూటకు వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ బ్రోక్లీస్, ఇట్లా రాడిష్ అన్నీ మంచి దొరుకుతాయి. మిరపకాయలు
సో అన్ని క్యారెట్స్ ఇట్లాంటి క్యారెట్స్ అయితే మస్తు చీప్ అనమాట ఇక్కడ, ఎందుకంటే ఇక్కడే గ్రోన్ కాబట్టి, ఇక్కడే వాళ్ళు కల్టివేట్ చేస్తారు కాబట్టి క్యారెట్స్ అయితే చాలా చీప్ ఇక్కడ. క్యారెట్స్ అండ్ ఫ్రూట్స్, బెర్రీస్, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, క్యాన్బెర్రీస్ అన్నీ ఇట్లాంటి బెర్రీస్ అన్నీ చీప్. ఇక్కడ ఆరెంజెస్ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఎంత స్వీట్ ఉంటుంది అంటే ఆరెంజెస్, నేనైతే మ్యాండేటరీగా ఇది ఒక్క బ్యాగ్ తీసుకొని పోతా. చాలా చాలా స్వీట్ ఉంటాయి ఈ ఆరెంజెస్ అయితే. యాపిల్స్ అయితే ఇంకా పిచ్చిగా పెరుగుతాయి అనమాట ఇక్కడ. యాపిల్స్ చూడండి, పపాయ ఒక్కటి 500 రూపాయలు, అలా 40 రూపాయలకు మనం కొనుక్కొని తింటాం కదా ఇండియాలో. ఇక్కడ 500 రూపాయలు అంటే ఒక్క పపాయ, అబ్బా అనిపిస్తుంది నాకైతే కొనాలంటే. చూడండి ఎల్లిపాయలు, ఇండియన్ ఎల్లిపాయలు అనమాట ఇవి, హైబ్రిడ్ కాదు. సో ఇవి లీచీస్. సో ఇట్లాంటివన్నీ గిన్నెలలో ఇట్లా పెట్టి అమ్ముతారు. ఏంటంటే కొంచెం పాడవుతున్నాయి అంటే అది 1 పౌండ్కి అమ్మేస్తారు అనమాట. మొత్తం పాడు కాకుండా ఉండడానికి, అంటే పాడు కాకముందే తొందరగా అమ్మేద్దామని చెప్పేసి ఇట్లా తక్కువలో అమ్మేస్తారు. 1 పౌండ్ అనమాట ఏదైనా. ఈ కరేపాకు అయినా ఇప్పుడు 1 పౌండ్ అంటే దాని అర్థం ఒక్క కరేపాకు ప్యాకెట్ 100 రూపాయలు అనుకోండి. ఇది మునక్కాయ ఆకు, ఇది మునక్కాయ ఆకు చూసిరా ఎంత ఫ్రెష్ ఉందో అసలు. ఇక్కడే మునక్కాయలు తెంపి తీసుకొని వచ్చినట్టు ఉంటాయి అన్నమాట మునక్కాయలు. చూడండి ఎంత బాగుంటుందో. ఇక్కడ అన్నీ దొరుకుతాయి, పొట్లకాయలు, మునక్కాయలు. ఇది చూడండి అరిటాకు, మామూలుగా మనము అరిటాకులు కూడా దొరుకుతాయి అన్నమాట. కొంతమంది ఇక్కడ ఏం చేస్తారేమో దాన్ని నాకు తెలియదు కానీ అరిటాకులు కూడా దొరుకుతాయి. అనపకాయలు, దొండకాయలు, ప్రతి ఒక్కటి దొరుకుతుంది. దొరకంది అనేది ఏమి ఉండదు అనమాట ఇక్కడ. మంచి ఫ్రెష్గా కూడా ఉంటాయి కూరగాయలు, కానీ కొంచెం పాడైతుంటే అవి తక్కువలో అమ్మేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ చూడండి ఒక ఆయన సామాన్లు తీసుకుంటూ ఒక సూట్ కేసు తెచ్చుకుంటూ, మోసుకోవడానికి చేత కాక సూట్ కేసులో ఇట్లా గుంజుకోవచ్చు అని చెప్పేసి. ఇది బెండకాయలు చూసిరా, అంత ఫ్రెష్గా కూడా లేవు కానీ 500 రూపాయలు కిలోనంట. టమాటాలు చూసిరా 4 వస్తాయి ఆ బంచ్కి. ఎంతది 150 రూపీస్ అనమాట. బీరకాయలు వచ్చేసి 399 కేజీ అంట. చూసిరా అసలు కూరగాయలకే వందలు అయిపోతాయి తెలుసా ఈ అరటికాయలు. ఒక వారం పోయి మనం ఒక 10 రకాల కూరగాయలు తెచ్చుకుంటే దానికే ఒక 80-70 పౌండ్లు అయిపోతాయి. అంటే 7,000-8,000 అయిపోతుంది అనమాట ఇండియన్ రూపీస్లా. మస్ట్ ఎక్స్పెన్సివ్. నేనే మొన్న పోయి కూరగాయలు ఇంకా ఫ్రూట్స్ తెచ్చుకున్నా, నాకే అరౌండ్ లైక్ 50-60 పౌండ్స్ అయింది. నిన్ను అనుకున్న చిక్కుడుకాయ చూసిరా 800 రూపీస్ కేజీ అంట. అనపకాయ చూడండి 4 పౌండ్లు ఒక్కటి, అంటే 400 అది ఒక్కటి. అస్సలు పెట్టబుద్ధి కాదు నాకైతే, అబ్బా అనిపిస్తుంది. నేను ఎప్పుడైనా కూడా క్యాల్కులేట్ చేసుకుంటూ ఉంటా ఐఎన్ఆర్కి. ఇది చూడండి గోంగూర 199, అంటే అదొక కట్ట 200 రూపాయలు. అస్సలు మనసు ఇట్లా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకో ఏమో అస్సలు పెట్టబుద్ధి కాదు. బాగా ఇంత ఎక్స్పెన్సివా అని అనిపిస్తుంది అసలు. నిజంగా చాలా కష్టపడాల్సి వస్తుంది ఇక్కడికి వస్తే. ఇవి చూడండి యాపిల్ బనానాస్ 700 రూపీస్కి కేజీ అంట. ఇది మళ్ళీ బెల్ పెప్పర్స్ మిక్స్డ్ ఒక్కటి 189 ఈచ్ అంట. వంకాయలు అట్లా రకరకాల ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అయితే బాగానే దొరుకుతాయి. ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్, ఎందుకంటే వీళ్ళు అక్కడ ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసి తీసుకురావాలి కదా. ఇక్కడ దొరికేటివి ఏవైతే ఇక్కడైతే కల్టివేషన్. ఇది చూడండి ఈ ఫ్రిడ్జ్లో పరాటాస్ అని చెప్పేసి ఒకటి దొరుకుతుంది ఇక్కడ, చాలా మోస్ట్ సెల్లింగ్ అనమాట ఇది. ఈ పరాటాస్ అంటే ఇక్కడ అందరికీ రొట్టెలు చేసుకోనికి టైం ఉండదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా ఫ్రోజన్ పరాటాస్ తీసుకొని పోయి మామూలుగా ఏం చేస్తారు, పెంక మీద ఇట్లా అవసరం ఉన్నప్పుడు పెంక మీద వేయించుకొని తినేస్తారనమాట. ఇది చాలామంది యూజ్ చేస్తారు. ఇది నేను ఇంటికి పోయేటప్పుడు గమనించిన. ఇక్కడ ఏంటి అంటే పోయేటప్పుడు చూడండి యాపిల్ ట్రీ ఉంది. ఏందబ్బా ఇది రేక్కాయల లెక్క ఉన్నాయి అని అనుకున్నా, చూస్తే అదొక యాపిల్ ట్రీ. అదే కాదు మస్త్ యాపిల్ ట్రీస్ ఉంటాయి అనమాట ఇక్కడ రోడ్డు మీద. నువ్వు ఇట్లా వెళ్తూ కూడా చూస్తే నీకు అన్ని యాపిల్ ట్రీసే కనిపిస్తాయి. అసలు పిచ్చి చెట్టు లెక్క పెరుగుతుంది యాపిల్ ట్రీస్. చూసిరా ఎన్ని యాపిల్స్ వచ్చినాయి చూడండి. కొంచెం పెద్దగా అయిన తర్వాత మనం దాన్ని కోసుకొని కూడా తినొచ్చు, ఎవ్వరు అడగడు ఇక్కడ, ఎవ్వరేమన్నారు. సో మామూలుగా ప్రతి ఒక్కళ్ళ ఇంటి బయట స్ట్రాబెర్రీ యాపిల్ ట్రీ అయితే మ్యాండేటరీగా ఉంటాయి అన్నమాట. స్ట్రాబెర్రీస్ ఏంటంటే ఎక్కువ రోజులు ఉండవు, ఎందుకంటే బర్డ్స్ అవన్నీ వచ్చి తినేస్తూ ఉంటాయి స్ట్రాబెర్రీస్. సో యాపిల్స్ అయితే మస్తు ఉంటాయి. మా ఇంటి బయట కూడా మస్తు యాపిల్ ట్రీ ఉంది. అండ్ ఇక్కడే ఎక్కడ పోయినా ఆల్ ఓవర్ ద లండన్ ఏంటంటే, యూకేలో ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ యాపిల్ ట్రీస్ పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఇట్లా పిచ్చి చెట్టు లెక్క పెరుగుతుంది అది. సో ఇదే మీకు చూపిద్దామని చెప్పేసి నేను క్యాప్చర్ చేసిన ఇది వీడియోలా. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు కాంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎట్లాంటి వీడియోస్ చేయాలో కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ టైం.